ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీకృష్ణాయ నమః. వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓం గీతా ప్రాశస్త్యం గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. పరమపావనముకు ఈ గీతాశాస్త్రమును ఎవడు ప్రయత్నపూర్వకముగా పఠించునో అట్టివాడు భయశోకాదిరహితముకు విష్ణుపదమును పొందును. గీతాధ్యాయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ. గీతాధ్యయనము చేయువానికి ప్రాణాయామము సరుపువానికి పూర్వజన్మములందు చేయబడిన పాపములు కూడా నశించును. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమలనాశనం. జలమునందు ప్రతిదినము స్నానమాచరించుట వలన మనుజులకు శరీర మాలిన్యము తొలగిపోవచ్చున్నది. కానీ గీతాజ్ఞానమును జలమునందు ఒక్క పర్యాయము స్నానము చేయుట మాత్రముచే సంసార మాలిన్యమంతయూ నశించిపోవచ్చున్నది. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాద్వినిస్పృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే. మహాభారతము యొక్క అమృతమయముకు సర్వస్వమును విష్ణువు యొక్క ముఖము నుండి వెలువడినదయును అవు గీతాగంగ యొక్క ఉదకమును త్రాగినచో పునర్జన్మ ఉండనేరదు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధిర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీయూ గోవులు, గోపాలనందనుడగు శ్రీకృష్ణమూర్తి పాలు పితుకువారు, అర్జునుడు దూడ, మహత్తరముకు గీతామృతమే పాలు. సద్బుద్ధిగల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రసంగ్రహైః యా స్వయం పద్మనాభస్య ముఖా పద్మాద్వినిస్పృతా. గీతనే లెస్సగా గానము చేయవలెను. ఇతరములకు శాస్త్ర సంగ్రహములచే ఏమి ప్రయోజనము ఉంటుంది అని గ్రహించవలెను. ఏలననిన గీత స్వయముగా విష్ణు భగవానుని ముఖ పద్మము నుండి బయల్వెడలినది కావున ఈ గీతా పఠనం ఎల్లవేళలా మనకి సౌభాగ్యవంతమైనదని తెలియచున్నది. సర్వశాస్త్రమయీ గీతా సర్వదేవమయో హరిః సర్వతీర్థమయీ గంగా సర్వవేదమయో మనుః. గీత సర్వశాస్త్రస్వరూపిణి,
విష్ణువు సర్వదేవమయుడు, గంగా సర్వతీర్థమయి, మనువు సర్వవేదస్వరూపుడు. గీతా గంగా చ గాయత్రీ గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే. గీత, గంగ, గాయత్రి, గోవిందుడు అను ఈ 4 గకారయుక్త పదార్థములను ఎవడు హృదయమున ధరించును అట్టివానికి పునర్జన్మము లేదు. భారతామృత సర్వస్వ గీతాయామధితస్య చ సారముద్ధృత్య కృష్ణేన అర్జునస్య ముఖే హుతం. మహాభారతమును అమృతము యొక్క సర్వస్వమే గీత. భారతమును మధించి సారమగు గీతను వెలికిదీసి శ్రీకృష్ణమూర్తి అద్దానిని అర్జునుని ముఖమునందు ప్రవేశపెట్టింది. అంటే ఇది హోమ సమానం, అంటే హోమము చేసినట్లే. గీత యొక్క ప్రభావాన్ని స్కాంద పురాణం ఈ విధంగా చెబుతోంది. శ్రీ భగవానువాచ గీతాసారమిదం శాస్త్రం సర్వశాస్త్రసునిశ్చితం యత్ర స్థితం బ్రహ్మజ్ఞానం వేదశాస్త్రసునిశ్చితం. శ్రీ భగవానుడు గీతాసారముకు ఈ శాస్త్రము సమస్త శాస్త్రముల ద్వారా చక్కగా నిశ్చయింపబడిన సిద్ధాంతములు కలిగి ఉన్నదని చెప్పుచున్నాడు. దానియందు వేదశాస్త్ర సునిశ్చితమగు బ్రహ్మజ్ఞానము విరాజమానమై ఉన్నది. ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్య వేదార్థదర్పణం యః పఠేత్ ప్రయతో భూత్వా సగచ్ఛేద్విష్ణు శాశ్వతం. నాచే చెప్పబడిన ఈ గీతాశాస్త్రము రహస్యములకు వేదార్థములను అద్దము వలె ప్రతిబింబింపచేయుచున్నది. ఎవడు ప్రయత్నపూర్వకముగా దీనిని పఠించును అతడు శాశ్వతముకు విష్ణుపదమును పొందును అని చెప్పుచున్నాడు. ఏతత్ పుణ్యం పాపకరం ధన్యం దుఃఖ ప్రణాశనం పఠతాం శృణుత్వాం వాపి విష్ణోర్మాహాత్మ్యముత్తమం. విష్ణువు యొక్క ఈ ఉత్తమ మహాత్మ్యము అంటే గీతాశాస్త్రము చదువు వారి యొక్క వినువారి యొక్క పుణ్యమును అభివృద్ధి చేయునని, పాపమును హరింపజేయునని, మరియు ధన్యమైనదియు దుఃఖమును లెస్సగా నశింపజేయునదియు అని చెప్పుచున్నది. అష్టాదశ పురాణాని నవవ్యాకరణాని చ నిర్మధ్య చతురో వేదాన్ మునినా భారతం కృతం. భారతోదధి నిర్మధ్యా గీతా నిర్మధితస్య చ సారముద్ధృత్య కృష్ణేన అర్జునస్య ముఖే ధృతం. 18 పురాణములను, 9 వ్యాకరణములను, 4 వేదములను బాగుగా మధించి వ్యాసమునీంద్రుడు భారతమును రచించాడు. అట్టి మహాభారతమును కూడా మధించి సారమగు గీతను తీసి శ్రీకృష్ణ పరమాత్మ అద్దానిని అర్జునుని ముఖమునందు ప్రవేశపెట్టెను. అనగా అర్జునులకు ఉపదేశించిన ఈ గీతాశాస్త్రము పరమ పావనమైనది. మల నిర్మోచనం పుంసాం గంగా స్నానం దినే దినే సకృద్గీతాంబసి స్నానం సంసారమలమోచనం. ప్రతిదినము చేయు గంగా స్నానం అంటే జలంలో స్నానం మనుజులకు శరీర మాలిన్యమును పోగొట్టుచున్నది. కానీ గీతయను జలమందు ఒక్క పర్యాయము స్నానమాచరించినచో
సంసార మాలిన్యమంతయు తుడిచిపెట్టుకొని పోవుచున్నదని గ్రహించవలను. గీతా నామ సహస్రేణ స్తవ రాజో వినిర్మితః యస్య కుక్షౌ చ వర్తే తపోపి నారాయణ స్మృతః. గీత యొక్క సహస్రనామములచే నిరుక్తమైన స్తవరాజమును ఎవడు మనంబున స్మరించును అతడు సాక్షాత్ నారాయణ స్వరూపుడే అని చెప్పబడుచున్నది గీతాశాస్త్రములో. సర్వవేదమయీ గీతా సర్వధర్మమయో మనుః సర్వతీర్థమయీ గంగా సర్వదేవమయో హరిః. గీత సర్వవేద పరిపూర్ణ రూపిణి, మనువు సర్వధర్మమయుడు, గంగా సర్వతీర్థ పరిపూర్ణ, విష్ణువు సర్వదేవమయుడు. పాదస్యాప్యర్థ పాదం వా శ్లోకం శ్లోకార్థమేవ వా నిత్యం ధారయతే యస్తు సమోక్షమధిగచ్చతి. గీత యొక్క ఒక్క శ్లోకమును గాని అర్ధ శ్లోకమును గాని ఒక్క పాదమును గాని పదార్థమును గాని నిరంతరము ఎవడు మనంబున ధారణ చేయునో అతడు మోక్షమునందును. కృష్ణ వృక్ష సముద్భూత గీతామృతహరీతకీ మానుషైః కిం న ఖాద్యేత కలౌ మల విరేచిని. శ్రీకృష్ణమూర్తి అను వృక్షము నుండి వెలువడినట్టి గీత అను అమృతమయమగు హరీతకి ఫలమును అంటే కరక్కాయ జనులేలకనుకున్నారు. దానిని తినినచో అది కలి మలమునంతను శరీరము నుండి బయటికి వెడలగొట్టివేయు. గంగా గీతా తథా భిక్షు కపిలాశ్వత్థ సేవనం వాసరం పద్మనాభస్య పావనం కిం కలౌ యుగే. కలియుగమున గంగానది, గీత, సాధుపుంగవుడు అంటే ఒక భిక్షువు, కపిలగోవు, రావి చెట్టు, వినిసేవనము, విష్ణు భగవానుని పర్వదినములు అంటే ఏకాదశి మొదలగు దినములు. దీనిని మించిన పావనకరములగు వస్తువులు మరి ఏవి కలవు చెప్పండి. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిస్పృతా. గీతను లెస్సగా పఠించవలెను అంటే శ్రవణ మనన నిధిధ్యాసనములను గావింపవలెను. ఇతరములకు అనేక శాస్త్రములచే ఏమి ప్రయోజనము ఉన్నదని గ్రహించవలను. ఏలననగా గీత స్వయముగా విష్ణు భగవానుని ముఖపద్మము నుండి బయల్వెడలినదని గ్రహించవలను. ఆపదం నరకం ఘోరం గీతాధ్యాయీన పశ్యతి. గీతాధ్యయనము చేయువాడు ఆపత్తులను గాని ఘోరమగు నరకమును గాని ఎన్నటికి చూడకయే ఉండును అని గీత ప్రబోధించుచున్నది. ఇప్పుడు ఏకశ్లోకీ గీత అనేటువంటి గీత శ్లోకాన్ని చదువుతాను. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణమూర్తియు ఎచట ధనుర్ధారియగు అర్జునుడును ఉందురో అచ్చట మహాలక్ష్మి, విజయము, ఐశ్వర్యము, నీతి తప్పక ఉండునని నా యొక్క నిశ్చయము అని సంజయుడు చెప్పుచున్నాడు. స్వస్తి.